బెల్లంపల్లి నియోజకవర్గంలో 70% రోడ్ల నిర్మాణాలను పూర్తి చేస్తామని అన్నారు ఎమ్మెల్యే వినోద్. త్రాగునీటి సమస్య, ఆర్టీసీ డిపో ఏర్పాటు అంశం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని అన్నారాయన. త్వరలోనే ఆ సమస్యలను సైతం పరిష్కరిస్తామని అన్నారు ఎమ్మెల్యే వినోద్. బెల్లంపల్లి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామంటున్న ఎమ్మెల్యే గడ్డం వినోద్తో మా ప్రతినిధి ఇర్ఫాన్ ఫేస్ టు ఫేస్. బెల్లంపల్లి నియోజకవర్గంలో ఈరోజు జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు, అలాగే బెల్లంపల్లి నియోజకవర్గంలో ఏళ్లుగా ఉన్నటువంటి డిపో నిర్మాణానికి సంబంధించినటువంటి ఇలాంటి ప్రధాన సమస్యలపైన ఈరోజు మనతో పాటు తెలుసుకోవడానికి బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వినోద్ గారు ఉన్నారు. మరి వారిని అడిగి వారితో పాటు మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ప్రధానంగా బెల్లంపల్లి నియోజకవర్గంలో చేపడుతున్నటువంటి ప్రధాన అభివృద్ధి పనుల గురించి ఏమేమి పనులు చేపట్టారు సార్? ఇప్పుడు నాకు బెల్లంపల్లి ప్రజలు నవంబర్ 30, 2023 1,73,000 మంది ఓట్లు ఇచ్చి నాకు ఒక అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా ఇవాళకి 14 నెలల పనిచేసే అవకాశం దొరికింది. 14 నెలల ప్రజలకు అభివృద్ధి కావాలని ప్రత్యేకంగా తీసుకున్న మాట ఇచ్చింది. దాన్ని స్టెప్ బై స్టెప్ కంప్లీట్ చేసే కార్యక్రమంలో ఉన్నా. ప్రత్యేకంగా మొత్తం నెన్నెల్ మండల్ ఉన్న రోడ్ల సమస్య దాదాపు 70 to 80% కంప్లీట్ చేసి దాదాపు దగ్గర 40 నుంచి 50 కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టించిన. ఉన్న మండలాలలో మొత్తం తీసుకొని మన బెల్లంపల్లికి సంబంధించిన ఎక్కడెక్కడ అభివృద్ధి చేయాలనో, డ్రైన్స్ అయినా కానీ, బోర్వెల్స్ అయినా కానీ, రోడ్లైనా కానీ, ఎక్కడెక్కడ పాసిబిలిటీ ఉంటుందో దాన్ని పాసిబుల్గా చేసి దాని దగ్గర 150 కోట్ల రూపాయలు ఇప్పటిదాకా 1 yearలో ఖర్చు పెట్టిన అవకాశం దొరికింది. పెద్దలు రేవంత్ రెడ్డి గారు నాకు ఇచ్చిన అవకాశం, మా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇది అభివృద్ధి చేసే సంక్షేమంతోనే మేము ప్రత్యేకంగా మన బెల్లంపల్లిని అభివృద్ధి చేస్తున్నాం. ప్రధానంగా బెల్లంపల్లిలో ఉన్నటువంటి ప్రధాన సమస్య డిపో నిర్మాణానికి సంబంధించి 1990లో మన కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారంలో ఉందో అప్పుడే డిపో అనేది శాంక్షన్ జరిగింది. దానికి సంబంధించి వివరాలు చెప్తా. అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అయింది. పెద్దలు బట్టి విక్రమార్క గారు, ఇంకా పొన్నం ప్రభాకర్ గారు, మా ట్రాన్స్పోర్ట్ మినిస్టరు, మన బెల్లంపల్లికి బస్ డిపో కావాలని ప్రత్యేకంగా నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేసిన. ఆయన ఒక ప్రోగ్రామ్ వేస్తుండు. ఉన్న ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా బస్ డిపో ఇచ్చే ఒక కార్యక్రమం కింద మా గవర్నమెంట్ మొత్తం దాన్ని టేకప్ చేసింది. అతి తొందరగా నేను టైం ఫ్రేమ్ ఒకసారి చెప్పిన తర్వాత టైంకు రాకపోతే నాకు కొంచెం బాధ అనిపిస్తుందని నేను టైం ఫ్రేమ్ డిక్లేర్ చేయకుండానే నేను పొన్నం ప్రభాకర్ గారితో మాట్లాడిన. ఆల్రెడీ ఆయన ప్రామిస్ చేసిండు మన బెల్లంపల్లికి అతి తొందరగా ఒక డిపో ప్లస్ బస్ సర్వీస్ కూడా ఎక్కడెక్కడ తక్కువ ఉందో ఎక్కడెక్కడ బస్ సర్వీస్ ఇంప్రూవ్ చేయాలి. చాలామంది ఇవాళ నాకు లేడీస్ అడిగారు, మా బస్ మా ఊర్లలోకి వస్తలేవు, నెన్నెల్ మండల తరఫు నుంచి పోతే కూడా వాళ్ళకు కూడా ఉన్న పెండింగ్ ఉన్న బస్ రిపోర్ట్ని ప్రత్యేకంగా కార్యక్రమాన్ని ఒక అప్డేట్ చేసి వర్కింగ్ అవుతుంది, అయిపోతుంది, స్ట్రాంగ్గా క్లియర్ అవుతుంది. బెల్లంపల్లి పట్టణ ప్రజలకు ఏదైతే తాగునీటి సమస్య తీర్చడానికి గోదావరి జలాల విషయంలో ఏదైతే తాజాగా శంకుస్థాపన చేయడం అనేది జరిగింది కార్యక్రమానికి, అది ఎంత వ్యయంతో ప్రారంభించడం అనేది, అది ఇప్పటివరకు పూర్తయ్యే అవకాశం ఉంది? పైప్ లైన్ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇది దాదాపు జూన్, జూలై, ఆగస్టులో మేము దాని బ్రేకింగ్ ఓపెన్ సెరమనీ అయింది. కన్సర్న్ కాంట్రాక్టర్స్ దాని మీద వర్క్ చేస్తున్నారు. పైప్ లైన్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. నేను దాన్ని రివ్యూ చేసే ఒక కార్యక్రమాన్ని పెట్టుకున్నాము. ఈ సెషన్ అయిన తర్వాత ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ ఆఫ్ ఏప్రిల్లో కూర్చున్నాక ఒక కంప్లీట్ క్లారిటీ వచ్చేస్తుంది కాంట్రాక్టర్స్తో కూడా, ఎప్పటిదాకా కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే బెల్లంపల్లి ప్రజలకు వాళ్ళకి బెల్లంపల్లి ప్రాజెక్టుకి వెళ్ళి డ్రింకింగ్ వాటర్ సప్లై కోసం ఇచ్చిన ప్రామిస్ని నేను మా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఈ కార్యక్రమాన్ని ప్రజలకు అడిగిన ఆశను దాన్ని కంప్లీట్ చేసే తొవ్వలు ఉన్నాం. సరే, ఏదైతే కొన్ని మన నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి శంకుస్థాపనలు తోటి మొదటి అడుగు అనేది పడింది. మరి బెల్లంపల్లి నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది? అది చాలా కీలకమైన ఇష్యూ. ఇందిరమ్మ ఇళ్ల గురించి ప్రత్యేకంగా మా గవర్నమెంట్ ఒక పర్టికులర్ గైడ్లైన్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే లాస్ట్ టైం నాకు మంచి గుర్తున్నది, 2004 నుంచి 2009 వరకు ఉన్నప్పుడు, నేను అప్పుడు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో మంత్రిగా ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇల్లు సమస్య గురించి నేను ప్రత్యేకంగా ఆ టైంలో హ్యాండిల్ చేసినట్టే. అప్పుడున్న పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితికి చాలా మార్పులు వచ్చినాయి. అందుకోసం గవర్నమెంట్లో ఒక గైడ్లైన్స్ కోసం ప్రిపేర్ చేయడానికి
కమిటీ కూర్చొని ఉన్నది. తొందరగా ఒకటి వస్తుంది. వచ్చిన తర్వాత కలెక్టర్ గారితో, ఆర్డీఓ గారితో, కన్సర్న్ అధికారులతో కూర్చొని ఒక మీటింగ్ చేసి ఏప్రిల్ 15th లోపల ఏదో ఒక సమస్య తీసుకొని ఒక కార్యక్రమాన్ని పెట్టుకుంటాం. సార్ థ్యాంక్ యూ. అయితే ఏదైతే బెల్లంపల్లి నియోజకవర్గంలో ప్రధానంగా గ్రామాలకు సంబంధించినటువంటి కనెక్టివిటీ రోడ్లు దాదాపుగా 70 నుండి 80% అయితే పూర్తి చేసినామని చెప్తున్నటువంటి పరిస్థితి. బెల్లంపల్లి ప్రజలకు తాగునీటి సమస్య అయినటువంటి ప్రధాన సమస్య తాగునీటి సమస్య. దానికి సంబంధించి ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి గోదావరి జలాలను తీసుకొచ్చేటటువంటి ప్రాజెక్టుకి సంబంధించి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. త్వరలోనే ఆ ప్రాజెక్టు కూడా పూర్తవుతుందని చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఏప్రిల్ వరకు కూడా ముందడుగు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ భూమేష్తో ఇర్ఫాన్, బిగ్ టీవీ, బెల్లంపల్లి.